హాయ్ హలో నమస్తే అందరికి. వెల్కమ్ టు అనదర్ క్లాసిక్ డిస్కషన్ ఆఫ్ మూవీ అతడు. ఈరోజు అతడు సినిమా గురించి మాట్లాడుకుందాం. August 9th దీన్ని రిలీజ్ చేస్తున్నారు, మహేష్ బాబు గారి బర్త్డే కాబట్టి. సో వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు గారు. సో ఈ వీడియో కొంచెం ముందుగా రిలీజ్ చేస్తాను, సో అందుకనే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పాను. సో ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటి, మామూలుగా ఇలాగా ఈ వీడియోస్ మామూలుగా ఇలా నా ఎక్స్పీరియన్సెస్ కానీ ఏమైనా మామూలుగా టాక్స్ కానీ క్రికెట్ కానీ చెప్తున్నాను. ఇప్పుడు మూవీస్ కూడా నచ్చిందిగా చెప్తున్నాను. ఏమేమి ఉన్నాయి మూవీలో, ఎలా బాగుంటుంది, ఎందుకు ఇంతమంది రిలీజ్ అడుగుతున్నారు, ఎలాగా ఇవి క్లాసిక్స్ అయ్యాయని. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ కూడా చేయండి. అండ్ లెట్స్ గో ఆన్. సో ఫస్ట్లీ ఒక అనాథ మహేష్ బాబు మూవీలో. జస్ట్ పాపం ఏముండదు మహేష్ బాబు దగ్గర, డబ్బులు కానీ ఏం కానీ చిన్నప్పుడు. సో ఏం చేయాలి అనేటప్పటికీ ఇంకో అతను దొరుకుతాడు. ఆ ఇంకో అతను నథింగ్ బట్ సోను సూద్. వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళకి పనిస్తూ ఉంటారు. మామూలుగా ఇంకా తెలిసిందే కదా, ఎలా అయినా డబ్బులు సంపాదించాలి, ఎందుకంటే డబ్బులు ఎవడెప్పుడు అన్నం పెట్టాడు ఆకలేస్తే. సో ఆ దొంగతనాలు, బ్యాంక్ రాబరీస్ అవన్నీ చేస్తూ ఉంటాడు. ప్రొఫెషనల్గా ఎలా చేయాలో నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. తర్వాత అలా 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 చేసుకుంటూ పైకి వస్తూ ఉంటాడు. అలా వచ్చిన మనిషి ఏముంటుంది, ఒక మర్సీ కానీ, ఒక జాలి కానీ, దయ కానీ ఏమి ఉండవు కదా. ఎమోషన్స్ అన్ని కూడా జీరోలో ఉంటాయి. ఇలాంటి అబ్బాయికి వచ్చి ఒక కాంట్రాక్ట్ దొరుకుతుంది. ఏంటి, షాయర్జీ షిండే నన్ను చంపాలని, నన్ను చంపితే నేను సీఎం వచ్చాను. అదొక ట్రాక్. ఇప్పుడు వచ్చేసి సోను సూద్ తర్వాత తను కాల్ చేద్దాం అనుకుంటాడు. ఆ కాల్ చేసిన విషయం ఎవరు చంపారు మన షిండే గారిని అని చెప్పేసి అది కథ అసలు యాక్చువల్గా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ కథ చాలా పెద్ద కథగా మారిపోతుంది. మామూలుగా మళ్ళీ ఎమోషన్స్ తర్వాత ఏమీ లేని మహేష్ బాబుని భలే తీసుకొచ్చాడు త్రివిక్రమ్. ఇక్కడ చెప్పాలంటే రైటింగ్ టీం కానీ, డిస్కషన్ టీం కానీ, ఒక విలేజ్ లో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఒక అమ్మ ఉంటే ఎలా ఉంటుంది, ఒక తాతయ్య ఉంటే ఎలా ఉంటుంది, ఒక పర్సన్ ఏదైతే పాపం ట్రైన్ లో చనిపోతాడో మహేష్ బాబు గారి కోసం బై మిస్టేక్, తనే అంటాడు కదా, నా లైఫ్ లో ఆ డైలాగ్ చాలా బాగుంటుంది, మనకు నచ్చింది ఉండదని. ఏదైతే రాజీవ్ కనకాల చనిపోతాడో తనే చెప్పాడు కదా, నాకు నచ్చింది ఉండదు కదా సార్ అని చెప్పేసి. తన కోసం వెళ్తాడు కదా ఊరికి. తను తెలుసుకుంటాడు మహేష్ బాబులో అసలు ఏమీ లేని మహేష్ బాబులో ఇన్ని ఎమోషన్స్ వస్తాయి. అది ఎప్పుడు తెలుస్తుందంటే దెబ్బలాడేసి వాళ్ళు త్రిషాని ఏడిపించారని చెప్పేసి కొడతాడు కదా, అప్పుడు తినలేనప్పుడు నోట్లో కలిపి పెట్టి ఏడుపు వస్తుంది కళ్ళమ్మటి. ఎందుకురా రాలేదు ఇన్నాళ్ళంటే మీ ఇల్లు ఇంత బాగుండని తెలీదు, తెలిస్తే అప్పుడే వచ్చేవాడిని. సో మామూలుగా అంటున్నా, అంత బాగుంటుంది అసలు. తేడా అక్కడ లేదు ఇక్కడ ఉందంటాడు మహేష్ బాబు తర్వాత త్రిషాతో. సో సూపర్ అనమాట అసలు. ఇంత గొప్ప రైటింగ్ నేనైతే చూడలే. అండ్ ఆల్సో క్యారెక్టర్స్ కావచ్చు, గ్రేట్ కమెడియన్స్ ఉన్నారు. బ్రహ్మానందం గారు ఉన్నారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గిరిబాబు, ఎంతమంది, ఏకంగా చాలా మంది. తనికెళ్ళ బర్ని గారు అయితే హైలైట్ అసలు ఆ క్యారెక్టర్ చేయడం అనేది, నాయుడు గారి క్యారెక్టర్ చేయడం అనేది, తర్వాత గుండు సుందరం గారిది కానీ ఇది సూపర్ అబ్బా. అసలు సినిమా అనేది కాదు, ప్యాకేజ్ ఉంటుందండి. బట్ ఇక్కడ చాలా చాలా గొప్ప విషయాలు, గ్రేట్ క్యారెక్టర్స్ ఏంటంటే ఇంత జరుగుతున్నప్పుడు వీటిని భలే కథలోంచి పాయింటర్స్ లాగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇటు సైడ్ ఆఫ్ బీట్ వచ్చేసినప్పుడు విలేజ్కి వెళ్ళిపోతాడు మహేష్ బాబు. తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ లో ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ గారు క్యూరియాసిటీ పెంచుతారు ఆడియన్స్ లో, ఏం జరిగి ఉండొచ్చు, ఎవరు చంపు ఉండొచ్చు అని. ప్రకాష్ రాజ్ గారు తర్వాత ఎవరు, రాహుల్ దేవ్ ఒకడు ఉంటాడు. రాహుల్ దేవ్ చెప్తాడు వీడి కళ్ళు ఎలా ఉంటాయంటే పుల్ల, వేటకెళ్ళేటప్పుడు పుల్ల ఉంటాయని స్కెచ్ చేసినప్పుడు. ఆ సీన్స్ చాలా బాగుంటాయి, డైలాగ్స్ కానీ. ఏదైనా సినిమా చూసినంత అయితే నేను చెప్పలేను కానీ జస్ట్ షేరింగ్ చెప్పాను కదా. సో మొత్తం ఇంత అయిన తర్వాత ఎవరు నన్ను చంపాలనుకున్నారు అని చెప్పేసి అనుకుంటాడు కదా, అప్పుడు మహేష్ బాబు పడే పెయిన్ చాలా దారుణంగా ఉంటుంది. లాస్ట్ లో వచ్చినప్పుడు ఏం లేదు మహేష్ బాబు దగ్గర. గొప్ప విషయం ఏంటంటే మూవీలో వెళ్ళేటప్పుడు మాత్రం ఒక తాత, ఒక ఫ్యామిలీ, ఒక పూరి, ఒక విలేజ్ మొత్తం ఊరంతా ఉంది ఆవిడ కోసం. పాసర్లపూడి అనే ఊరు, దానికోసం ఎంత చేశాడని సునీల్ చెప్తాడు కదా మనకి. మీరు చాలా గ్రేట్ అండి, మీరేం అమ్మలేదు కానీ పెళ్ళి జరిగింది, ఆడిచ్చాడు పొలానికి. తర్వాత తాతగారికి, పూజారి గారికి ఆపరేషన్ అయింది, పూజారి గారి ఇంటికి ఒక కళ వచ్చింది, పూజారి గారికి వాళ్ళ ఫ్యామిలీకి గౌరవం వచ్చింది. మీరు డబ్బులు ఇచ్చారా, లేదు కదండి, ఆడిచ్చాడండి అని. అవన్నీ చెప్పాక లాస్ట్ లో ఆ గన్ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఆ గన్ లో 3 బుల్లెట్లు ఉండాలి, ఆ బుల్లెట్ ఉండిపోయింది, వాళ్ళు గోళీలు ఆడుకుంటారు కదా పిల్లలు. ఆ బుల్లెట్ ఆ టైంకి వెనక్కి మిస్ఫైర్ అయ్యి తను చనిపోతాడు కదా, ఎవరు, సోను సూద్.
ఎవరైతే తనని మోసం చేశాడో. సో ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ అండి. అంటే లైక్ ఒకళ్ళిద్దరనే కాదు, ఒక 2 క్యారెక్టర్స్ అటు ఇటు చెప్పుంటాం కానీ ఈ మూవీ ఈజ్ అ సూపర్ మూవీ. అసలు నేనైతే ఇనీషియల్గా నేను చూడలేదు ఇనీషియల్గా చెప్పాలంటే, ఏంటిది మరీ సీరియల్ వేస్తున్నారు బాబు అనుకున్నా కానీ అది చూసినప్పుడు భలే కనెక్ట్ అయింది. అసలు టైం తెలియదు అనమాట, అంత బాగుంటుంది. స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ సూపర్ ఎఫర్ట్ అసలు, టెక్నీషియన్స్ కానీ హీరో కానీ అందరూ. సో డోంట్ మిస్ దిస్ మాస్టర్ పీస్ ఆన్ August 9th, and please do share, like, subscribe to our channel.